హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దీపిక. వెల్కమ్ టు రమ్య దీపిక కిచెన్. హాయ్ అండి. మనం దద్దోజనం ప్రిపేర్ చేసుకుందామండి. టెంపుల్ స్టైల్లో ప్రసాదం ఈజీగానే ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. అదే టేస్ట్తో వస్తుంది. ఒక గ్లాస్ రైస్ తీసుకుని వేసుకొని శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అన్నం ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించేసుకోవాలి. మనకి అన్నం అనేది చాలా మెత్తగా ఉడికేవాలండి. అప్పుడే బాగుంటుంది దద్దోజనం అనేది. పలుకు అనేది లేకుండా ఈ విధంగా అన్నం అనేది మెత్తగా అయ్యాక చూసారు కదా, మెత్తగా అయిపోయింది కదండి. మూత పెట్టేసుకుని వాచ్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి 3 కప్పుల వరకు రైస్ తీసుకున్నానండి. ఈ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాక దీనికి నేను 1.5 కప్పు అయితే పెరుగు తీసుకుంటున్నానండి. ముందుగా 1 కప్పు పెరుగు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక 1/2 కప్పు పెరుగు కూడా వేసుకుంటున్నాను. 3 కప్పుల రైస్కి 1.5 కప్పు అయితే పెరుగు సరిపోతుంది. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని అంతా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. అంతా కలిపేసుకున్నాక దీనిలో 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు వాటర్కి బదులుగా పాలనే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పోపు సరుకులు చూద్దామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, గుళ్ళు, ఎండుమిర్చి, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు తీసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా అల్లం ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గుళ్ళు కూడా ఫ్రై అయిపోయాక పోపు సరుకులు ఉన్నాయి కదండి, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నానండి. వేసుకుని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అంతా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లోకి పోపు వేసుకోవడమే. ఈ విధంగా వేసేసుకుని అంతా బాగా కలిపేసుకునే ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలండి. అంతా కలిపేసుకుని చూసారు కదా, అంతా కలిపేసుకున్నాక బౌల్లోకి తీసుకుంటే టెంపుల్ స్టైల్లో దద్దోజనం రెడీ అయిపోయిందండి. ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అదే రుచితో వస్తుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.